ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఈ నెల 29వ తారీఖు నుంచి అంటే సోమవారం నుంచి తెలంగాణ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. గత అసెంబ్లీ సమావేశాలకు ఈ సమావేశాలకు తేడా ఉంది. ఈ సమావేశాలకు మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈసారి సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ హాజరు కాబోతున్నాడు అని ఇవాళ అన్ని పేపర్లలో వార్త మీరు చూసుకుంటారు. కేసీఆర్ రాబోతున్నారట. నిన్న వాళ్ళ పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులతో కేసీఆర్ సమావేశం అయ్యారట. ప్రభుత్వం ఎజెండాను ఫిక్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా నేను అసెంబ్లీకి వచ్చే విషయం మీద ఆలోచిస్తాను, అసెంబ్లీకి వస్తాను అన్నట్టే చెప్పారట ఆయన క్లియర్గానే. ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే నీటి పంపకాల మీద చర్చ పెట్టాలి అని. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది, దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్వశ్చన్ చేయలేకపోతుంది అన్నది కేసీఆర్ గారు చెప్తున్న మాట. మొన్న ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు. గత ఆదివారం జరిగినటువంటి మీడియా సమావేశంలో కేసీఆర్ కృష్ణా జలాల పంపకం విషయంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించే గంటకు పైగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. గంటకు పైగా ప్రెస్ మీట్లో ఎక్కువ భాగం అదే మాట్లాడారు. ఇప్పుడు దాని మీద చర్చ జరగాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. దాని మీద చర్చ పెట్టడానికి సిద్ధంగానే ఉన్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. కాబట్టి కేసీఆర్ కోరుకున్న ఎజెండానే అసెంబ్లీ సమావేశాల్లో ఉండబోతుంది. కాబట్టి కేసీఆర్ వస్తారు, మాట్లాడతారు అనేటువంటిది. మామూలు కేసీఆర్ గారు రావాలి అనేది రేవంత్ రెడ్డి గారి కోరిక. రేవంత్ రెడ్డి గారి కోరిక ఏంటి? నేను ముఖ్యమంత్రిని అయ్యాను కేసీఆర్ నోడిచ్చి, కాబట్టి నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని అంటే సభానాయకుడిగా కూర్చొని ఇంకొక పక్క ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉండి చర్చ నాకు కేసీఆర్కి మధ్య జరగాలి అనేది రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, బలంగా అనుకుంటున్నారు. కేసీఆర్ రావాలి, కేసీఆర్తో కలిసి చర్చ జరగాలి అని చెప్పేసి కోరుకున్నారు. సార్, రేవంత్ రెడ్డి గారి కోరిక తీరబోతూ ఉంది. ఒకవేళ నిజంగా కేసీఆర్ కనుక 29వ తారీఖు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశానికి హాజరైతే రేవంత్ రెడ్డి గారి కోరిక తీరినట్టే లెక్క. గతంలో కూడా కేసీఆర్ గారు ఒకసారి అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు, బడ్జెట్ ప్రవేశపెడుతున్న రోజు వచ్చారు, అలా కనపడి వెళ్ళిపోయారు. అంటే కొద్దిసేపు ఉండి ఆ బడ్జెట్ స్పీచ్ విని వెళ్ళిపోయారు. కానీ దాని మీద జరిగిన చర్చలో మాత్రం కేసీఆర్ మళ్ళీ రాలే. ఆ రోజు బడ్జెట్ చదివే రోజు వచ్చారు, తర్వాత మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి అసెంబ్లీ సమావేశాలకి రాలేదు. వచ్చి ఉండుంటే బడ్జెట్ మీద జరిగిన చర్చలో కేసీఆర్ కూడా పాల్గొని ఉండేవాళ్ళు. రేవంత్ రెడ్డి గారి కోరిక ఆ రోజే తీరు ఉండేది. కానీ ఆ రోజు తీరలేదు. కాబట్టి ఈ రోజు తీరటానికి అవకాశం ఉందా, 29వ తారీఖు తీరటానికి అవకాశం ఉందా అనేది చూడాలి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి కోరిక తీరటం ఒక భాగం. కేసీఆర్తో కలిసి చర్చ పెట్టినప్పుడు కేసీఆర్కు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పగలడా? కేసీఆర్ను రేవంత్ రెడ్డి తట్టుకోగలడా? కేసీఆర్కి అపారమైన సబ్జెక్ట్ ఉంటుంది. అందులో నీటి విషయంలో ఆయనకున్న సబ్జెక్ట్ మామూలుది కాదు. అందులో కేసీఆర్ ఉపన్యాసం కూడా వినసొంపుగా ఉంటుంది. కేటీఆర్, హరీష్ రావుని రేవంత్ రెడ్డి తట్టుకోవడం వేరు, కేసీఆర్ని తట్టుకోవడం వేరు. కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోటి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తి. అంటే తెలంగాణ మూమెంటు ఎప్పటి నుంచో ఉండి, సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా దానికి ఒక ఉద్యమ రూపం ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రని మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సిందే, డౌట్ ఎట్ ఆల్. అందుకనే తెలంగాణ రాగానే మొట్టమొదటి అధికారం కేసీఆర్కే ప్రజలు ఇచ్చారు. మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ఆ రోజు, ఇప్పుడంటే బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితిగా మారింది. అది కేసీఆరే ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఆయనకి తెలంగాణ నీటి పంపకాల మీద సబ్జెక్టు బాగా ఉంది కాబట్టి, దాని మీద ఉద్యమం నిర్మించిన కూడా వ్యక్తి కూడా కాబట్టి, దాని మీద కేసీఆర్ మాట్లాడే మాటలకి రేవంత్ ఏ మేరకు సమాధానం చెప్పగలడు? రేవంత్ మొన్న మాట్లాడింది ఏంటి? 9.5 ఏళ్ళు కేసీఆర్ ఏం చేశాడు, పాలమూరు రంగారెడ్డి పథకం విషయంలో ఇవన్నీ మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు, నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా బయట మాట్లాడటం వేరు, కేసీఆర్ ముందు మాట్లాడటం వేరు. కేసీఆర్ దాన్ని గట్టిగా కౌంటర్ చేయగలడు. కేసీఆర్ చెప్పేది అబద్ధమా నిజమా పక్కన పెట్టండి, కానీ అద్భుతంగా దాన్ని ప్రజెంట్ చేయగలడు.
మరి అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ని అంతే అద్భుతంగా రేవంత్ రెడ్డి ఎదుర్కోగలగాలి. ఏ మేరకు ఎదుర్కోగలడు అనేటువంటిది చూడాల్సిన అవసరం అయితే ఉంది. చాలా కాలంగా ఈ కాంబినేషన్‌ని చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. మరి ఈ కాంబినేషన్‌లో గెలుపు ఎవరికుంటది? ఎవరు పైచేయి సాధించగలరు? చూడాల్సినటువంటి అవసరం అయితే కనపడతా ఉంది. సో, రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ చర్చ జరిగితే ఎవరిది పైచేయి ఉండే అవకాశం ఉంటది? అది తెలంగాణ రాజకీయాల మీద చూపించే ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటది? ప్రజలను ఏ రకంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటది? అనేటువంటిది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.